పార్లమెంటు మొదటి విడత ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగానే దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనం మాట్లాడదాం ఆయనతోటి ఏ ఏరియాలు కవర్ చేశారు, ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ అనేది. సార్ మీరు చెప్పండి, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ తరపున మీరు ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. పార్టీలకు అతీతంగా మీరు చూస్తున్నారు, ఎంఐఎం అధ్యక్షుడు ఇక్కడ ప్రజలు ఇంత స్పందన ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మందికి అందాయి. అదేవిధంగా హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరం చేయాలని కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సాయి కిరణ్ యాదవ్ని అత్యధిక మేరతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఈరోజు కార్యకర్తలే కాదు, ఏ ఇంటికి పోయినా ఏ పాంప్లెంట్ ఇచ్చినా మా యొక్క కారు గుర్తు చూడంగానే స్పందన. ఇగో ఇంత ఏజ్ ఉన్నా కూడా ఇంటింటికి తిరుగుతూ ఉంది. అంటే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఈరోజు మోడీకి గుణపాఠం చెప్పాలన్నా, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఫెడరల్ ఫండ్ రాబోతుంది. ఫెడరల్ ఫండ్ తప్పకుండా మరి అదేవిధంగా లాల్ కిలా మీద జెండా ఎవరు ఎగరేయాలనేది కేసీఆర్ నిర్ణయించబోతున్నారు. ఇది నగ్న సత్యమని సందర్భంగా తెలియజేస్తారు. మంత్రి తలసాని కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాంతోపాటు మాజీ మంత్రి పద్మారావు కూడా తన ప్రచారాన్ని సాయి కిరణ్ తరపున చేస్తున్నారు. సో మీరు మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా మీ అనుభవం ఆయన గెలుపుకి ఎట్లా సాధ్యపడుతుందని? చాలా సునాయాసం అయిపోయింది, అన్లేరు మీద నడకలాగా అయిపోయింది. ఇప్పుడు గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మీరు ఎంత తిరిగినా ఏం లేదు. ఇప్పుడు సన్యాసి వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి బూడిది తప్ప ఏం మిగిలేదు. వచ్చేది మాత్రం కారు, ఫార్ములా 1 రేస్ కారు. ఇది పరిగెత్తుతుంది, దీన్ని ఆపడము ఎవరి తరం కాదు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు తమకే పట్టం కడతారు. టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి ఏదైతే ఉన్నారో సాయి కిరణ్ యాదవ్ ను తప్పకుండా గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్పత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.